ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వివిధ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలతో ధ్యానులను అలరిస్తున్న శివోహం కార్యక్రమం. ఉధృతంగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం. అపూర్వ స్వాగతం పలుకుతున్న మాస్టర్లు, ధ్యానులు. చిత్తూరు జిల్లాలో పోలీస్ శాఖ సిబ్బందికి ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. విశాఖ జిల్లా పాపయ్య రాజపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో మౌన ధ్యాన కార్యక్రమం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నిర్మల్ జిల్లాలోని బెండ్రేట్ విల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కాశీ పుణ్యక్షేత్రంలో జరుగుతున్న శివోహం కార్యక్రమం వివిధ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలతో ఎంతో ఉత్తేజభరితంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. శివోహం 9 రోజుల మోక్ష యజ్ఞ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్, డైరెక్టర్ నవకాంత్, భిక్షమయ్య గురూజీలు తమ సందేశాలను ఇచ్చారు. పిఎంసి తయారు చేస్తున్న హెల్త్ ప్రోడక్ట్ల గురించి ఆనంద్, నవకాంత్లు చక్కగా వివరించారు. అనంతరం పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ ధ్యానులచే ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత పూజ్య శ్రీ భిక్షమయ్య గురూజీ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానంలోకి రాకముందు తాను అనేక అనారోగ్య సమస్యలతో బాధపడేవాడినని, ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అయ్యానని తెలియజేశారు. తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీతనాద ధ్యానం ధ్యానులకు విశేషంగా ఆకర్షించింది. ఫస్ట్ మనం ఏది చేసినా వెల్నెస్, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్. అది దాని తర్వాతే మిగతా కాన్సెప్ట్స్. ఈరోజు పిఎంసిలో గనక ఆస్ట్రాలజీ గురించి, దిష్టి యంత్రాల గురించి, ఉంగరాల గురించి ఓకే యాడ్లు కనుక వేస్తే మనకు లక్షలు వస్తాయి. చేస్తాం ఆ పని? మనం ప్రాణం పోయినా చేయం. మన ప్రిన్సిపల్స్ అవి. కానీ పిఎంసి ఎందుకు పెట్టాం? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందాలి, ఆ జ్ఞానాన్ని మనం ఇవ్వాలి. ఆ ఛానల్ యొక్క ఉద్దేశం అది. అలానే ప్రతి ఒక్కరు ఆనందంగా జీవించాలి. అది మన బర్త్ రైట్. అది ఆరోగ్యంగా జీవించడం అన్నది మన జన్మ హక్కు. అలాగే రెండవ పాయింట్ ఏంటంటే, మన మనస్సు శాంతంగా ఉండాలి. అది ఆత్మను పట్టుకుంటేనే వస్తుంది, అదర్వైజ్ అది పాసిబుల్ లేదు. దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ధ్యానంతో పాటు గంటలు సాధన చేసినప్పుడు బై డిఫాల్ట్ గా జరుగుతుంది. కానీ అందరూ గంటలు ధ్యానం చేస్తున్నారా? దానికి ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ పట్టుకొస్తున్నాం మనం. దానిలో భాగంగా ఎన్నో ప్రోడక్ట్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. పిల్లలకి కూడా ఏదైనా సైకాట్రిక్ ప్రాబ్లం ఉంటే మట్టిలో ఆడమని చెప్తారు డాక్టర్లు. మట్టిలో ఆడితే వాడు మంచిగా అయిపోతారని చెప్తారు అన్నట్టు. అది మదర్ ఎర్త్తో మనకున్న కనెక్షన్. అయితే మరి ఈరోజు రోజు మట్టిలో తిరిగే పరిస్థితి మనకుందా అంటే లేదు. మరి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే గ్రౌండింగ్ మ్యాట్. ఈ గ్రౌండింగ్ మ్యాట్ ఏం చేస్తుందంటే, రాత్రి పడుకునేటప్పుడు మీరు కాళ్ళ కింద పెట్టుకొని పడుకోండి 8 hours. నేను టెస్ట్ చేసి చూసా. దీనిలో రాకెట్ సైన్స్ ఏం లేదు, భూమితో టచ్లో ఉండమని చెప్తున్నాం అంతే. నేను 6 hours పడుకుంటే 8 hours పడుకునే ఎఫెక్ట్ ఆ గ్రౌండింగ్ మ్యాట్ ఇస్తుంది. జబ్బులు పెరిగినాయి, మార్గంలో లోపం ఉందా, అందించే విధానంలో లోపం ఉందా, అందుకునేటటువంటి నాలో లోపం ఉంది, ఎక్కడ పొరపాటు ఉందని ఆలోచిస్తే మార్గం మాత్రం అద్భుతమైంది. అందించే విధానంలో లోపం ఉంది. ఒక మాట చెప్తాను, బాధపడబాకండి. కమర్షియల్ లైన్లో ఉంది, అది వ్యాపారాత్మక ధోరణిలో ఉంది. సమాధిని గురించి, ధ్యానాన్ని గురించి నేను ఊహించిన స్థాయిలో వాళ్ళు చెప్పలేదు. సమాధి ఎలా కొనసాగించాలి, ధ్యానం ఎలా కొనసాగించాలని చెప్పి వాళ్ళు అనుకున్న స్థాయిలో చెప్పనందువల్ల అశాస్త్రీయంగా సాధన చేసి నష్టపోయాను. నాలో కొంచెం కోపం పెరిగింది. మార్గం మంచిదే, అందించేటటువంటి విధానంలో పొరపాటు ఉంది, దాన్ని సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకొని విపరీతంగా పుస్తకాలు చదివా. జస్ట్ 4-5 పేర్లు చెప్తాను. మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద, తర్వాత రామకృష్ణ పరమహంస, అభేదానంద, పరమహంస యోగానంద, వీళ్ళతో పాటుగా భగవద్గీత. వీటిలో నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి గురువు ఎవరంటే స్వామి అభేదానంద. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం గ్రామాన విజయవంతంగా కొనసాగుతుంది.
పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారం, నల్లూరు, వడ్లమూరు, అంగార గ్రామాల్లో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాస్టర్లు, ధ్యానులు విశేష సంఖ్యలో ధ్యాన కేంద్రాలకు చేరుకొని పత్రిజీ చైతన్య జ్యోతికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతిని దర్శించుకుని స్వయంగా పత్రిజీనే తమ వద్దకు వచ్చినట్లుగా అనుభూతికి లోనయ్యారు. డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు కడతాల్లో నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పిరమిడ్ మాస్టర్లు ఆత్మీయ ఆహ్వానం పలికారు. జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు జ్ఞాన బోధ చేశారు. భగవద్గీతలోని అత్యద్భుతమైన శ్లోకాలు, ఉపమానాల ద్వారా అందరికీ అర్థమయ్యే వివరించి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. అనేటువంటిది అంత అనర్థాన్ని తెచ్చిపెడుతుంది అని ఈ వశిష్ఠుడు ఆ కల్మషవాదుల యొక్క వృత్తాంతంలో మనకు అర్థమవుతుంది మేడం. అటువంటి మహానుభావులకే ఆ జనికమైనటువంటి కోపం అనేటువంటిది అంత ఉపద్రవాలను తెచ్చిపెడతాది. ఎందుకంటే ఒక ధ్యానం చేసేటువంటి ధ్యాన సాధకుడు అపరిమితమైనటువంటి శక్తివంతుడు. ఆయన దానికి కాందానికి కోపం తెచ్చుకుంటా ఉంటే ఏమవుతాడు? తను ఆత్మ సాధనలో ఎక్కినటువంటి మెట్లన్నీ ఒక్కపారిగా దిగజారిపోతాడు, కిందికి పడిపోతాడు. శక్తి లేనటువంటి వాడు అరుగు మీద నుంచి పడితే ఏది పెద్దగా తగలదు. ఆయన ధ్యానం చేసేటువంటి ఈ శక్తివంతుడు పడితే ఏమవుతుంది? మిది మీద నుంచి పడినట్టుంటుంది. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి, ధ్యాన సాధకులు అయిన దానికి కాందానికి కోపం అనేటువంటిది చెందకూడదు. నిర్మల్ జిల్లా బైంసా మండలం బ్యాండ్రైట్ విల్ ప్రైమరీ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. హెడ్ మాస్టర్ అజయ్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్రియాంక అధ్యక్షతన ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం కోఆర్డినేటర్ రాజేశ్వర్, టీచర్ మాస్టర్ యోగిత విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయే పద్ధతి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ లిమ్రాది, సురేష్ పటల్లు పాల్గొన్నారు. ఇప్పుడు చెప్పాను కదా, సూపర్ కంప్యూటర్ అనేది మన లోపల ఉంది. అనంతమైన జ్ఞాపకశక్తి మన లోపల ఉంది. అది యాక్టివేట్ కావాలంటే దాన్ని మన లోపల అన్ని పనికిరాని జమలు ఉంటాయి కదా, అది తీసేస్తే ఎంత. ఇప్పుడు స్కూల్లో హాల్లోకి వచ్చినాం, శుభ్రంగా లేదనుకోండి, కాగితాలు అన్నీ చింపేసినే ఉంటాయి. శుభ్రం చేయకపోతే ఇలా కూర్చోవాలనిపిస్తుందా? రాదు. అట్లా పనికిరానివన్నీ మన లోపల ఉంటే, ఆ చెత్తంతా మన లోపల ఉంటే జ్ఞాపకశక్తి వస్తుందా? చెత్తను తీసేయాలి కదా. నువ్వు శుభ్రం చేసేస్తే ఇంట్లో రావడానికి ఎంత ఆనందం ఉంటుందో, మన పనికిరాని ఆలోచనలన్నీ మనం తీసేయకపోతే మనకు కూడా జ్ఞాపకశక్తి అందదు. అది తీసేయాలంటే దాని పనే, అదే పని ఇప్పుడు మనం చేసింది. ఏం చేసాము? ధ్యానం. అది ఇట్లా మన లోపలున్న యాక్టివేషన్, ఈ జ్ఞాపకశక్తి ఉత్తేజితం కావడానికి మన కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. ఎంతసేపు చేద్దాం? ఎంతసేపు చేస్తాం? మీరంతా చిన్నపిల్లలు కదా, ఎంతసేపు చేయాలి? 15 నిమిషాలు చేయాలి. చిత్తూరు జిల్లాలో ఏసీ నందకిషోర్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సిబ్బందికి ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి పాల్గొని పోలీస్ శాఖ సిబ్బందికి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం, పిరమిడ్ల విశిష్టతల గురించి, అలాగే ధ్యానంతో చేకూరే లాభాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కనకరాజు, బాబు, బాలకృష్ణ, ఆర్మీ కేశవులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో ఆశ్రమ ధర్మ కార్యక్రమం నిర్వహించారు. 50 వసంతాలు పూర్తి చేసుకున్న వారి కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయవాడ మానస సరోవరం రామిరెడ్డి పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం డాక్టర్ వసంత ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలకు తరచుగా వచ్చే గర్భాశయ సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. పిరమిడ్ మాస్టర్లు లక్ష్మి, జ్యోతి, ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. మాకు సమాధానం చేస్తా దూకుదామని ఇష్టం. ఈ మాటల తర్వాత నాలో పాపం చాలా బాధేసింది. అయ్యో, ఇంత పెద్ద మనిషిలో ఇన్ని మాటలు అనిపిస్తున్నాయనే ఉద్దేశంతో ఇక నేను గబగబ పెట్టుకొచ్చి అప్పుడు ఆ ఇంటి పెద్ద వేమారెడ్డితో అంటే ఆయన సైలెంట్ అయినా సరే, వేమారెడ్డి నీకేదైనా సమస్య ఉంటే ఊరు పెద్దగా ఆయన ఉన్నాడు, సర్పంచ్గా ఆయన చెప్పు, నా సమస్య ఉంటే ఆయన చెప్తా, అంతేగాని ఆడవాళ్ళు కలగ చూసుకుంటే ఇది పద్ధతి కాదు అని ఒకే ఒక్క మాట నేను ఉంది. ఇక అంతేనండి, ఎక్కడ దొరుకుతుందో అవకాశం చెప్పి వాళ్ళ అమ్మ కూతురు వచ్చి ఎవడరా ఆడవాళ్ళు, నువ్వు ఆడవాళ్ళు రాది అని చెప్పి మీద రావటం ఎట్టడం, సరే ఏదో ఒక రాయి తీసుకొచ్చి వేయబడటం, సరే వాళ్ళు వీళ్ళు లాగటం, మొత్తం గందరగోళంగా జరిగింది. గుంటూరు జిల్లా గోరంట్లలోని అన్నపూర్ణ నగర్లో గల సాయి స్వాతి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలితాంజలి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ధ్యాన సాధనతో అంతరంగంలోకి ఎలా ప్రవేశించాలి, ఎరుకతో ఎలా ఉండాలి అనే విషయాల గురించి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మన అంతరంగంలోకి మనం ప్రయాణించడమే ధ్యానం అంటే. దేనితో ప్రవేశిస్తాం? మన మనసు, బుద్ధి తోటి ఆత్మ దగ్గరికి చేరుతాం. మనం ఈ మనసు అనేది తొందరగా బుద్ధితో కూడదు, ఆ కుదుర్చుకోవటమే ధ్యానం అంటే. చక్కగా ఇప్పుడు మీరు గమనించండి, ఈ ధ్యాన స్థితిలో రోజు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు. ధ్యానం ఇవాళ రోజు చేసేదానికి ఇవాళ చేసేదానికి ఏమైనా తేడా ఉందేమో మీకు మీరే చెక్ చేసుకోండి. చక్కగా ఇలా నాభిస్థానాలు బొట్టలు 2 టచ్ చేస్తున్నాయి. చక్కగా కింద భూతత్వానికి ప్రతిమ కింద భాగం కింద భూతత్వం చూస్తున్నది. 2 బొట్టల వేళ ఆకాశతత్వాన్ని చూస్తూ మనం నాభిస్థానాన్ని టచ్ చేస్తూ ఉన్నాయి. నాభిస్థానం దగ్గరే అగ్ని చక్రం సోలార్ ఫ్లెక్సీ ఉంటుంది. అక్కడ నుంచే ఏదైనా కూడా మొదలవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యాన సాధనతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. మనస్సు ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా పోయేటువంటి యంత్రం అది. మనస్సు అంటే ఏదో ఒక పదార్థం కాదండి, సంకల్ప వికల్పాలు. సంకల్పం అంటే మంచి ఆలోచన, వికల్పం అంటే చెడు ఆలోచన, 2 ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ధ్యానానికి వచ్చి కూర్చున్నారు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళు ధ్యానానికి టైం అయింది, వెళ్ళు ధ్యానానికి టైం అయింది అని చెప్పేది మనస్సే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఏదైనా పని మర్చిపోయి వచ్చింటాం, కూర్చున్న తర్వాత ఆ పనిని జ్ఞాపకం చేసేది కూడా మనస్సే. లేయి, నీ పని ఇది ఉంది, ఫలానా పని ఉంది అంటేనే ఆటోమేటిక్గా చేసుకుంటాం. అంటే మనస్సు అనేది సంకల్పము చేస్తుంది, వికల్పము చేస్తుంది. కానీ ఆ మనస్సుని 2 రకాలుగా చేయలేకుండా ఒకే రకంగా చేయాలి. అది మనస్సును ధారణ చేయడం అంటే. ఆ విధంగా చేయాలంటే మనస్సు ఒక విధంగా మాట వినదండి. అసలు సముద్రాన్నైనా ఈదవచ్చు, సంసారాన్నైనా ఈదవచ్చు, మనస్సును మాత్రం నిలకడగా పెట్టడం అంటే ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైనది దాన్ని. అది మనస్సును నిలకడగా పెట్టడం. ఆ మనస్సు నిలకడ అయిన తరువాత నీవు మళ్ళీ వేరే పని చేయవలసిన పని లేదు, ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్ళిపోయింటావు. అది ధారణ. ప్రత్యేకంగా నువ్వు ధ్యానం చేయవలసిన పని లేదు, చేయవలసిందల్లా మనస్సుకు ధారణ చేయాలి. మనస్సుకు ధారణ చేస్తే నువ్వు ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్ళిపోతావు. ఆ మనస్సుకు ధారణ, ఈ మనస్సుకు ధారణ ఎందుకు చేయాలంటే ఆత్మ నుండి వచ్చిందే బుద్ధి, మనస్సు, శరీరం. వనపర్తి జిల్లా జంగడిపురంలోని పిరమిడ్ మాస్టర్ సాయిలీల నివాసంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణరెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణరెడ్డి, ఉపాధ్యక్షురాలు
స్వర్ణలత రెడ్డిలో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. కార్తీక మాసం విశిష్టత, మౌన ధ్యానంతో చేకూరు లాభాల గురించి చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. నూట 8 విద్యా సంస్థల్లో ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఏలూరులోని డిగ్రీ కాలేజీలో అలాగే కస్తూరిబా స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, పుష్ప, లక్ష్మిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం సాధనతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగి చదువుల్లో బాగా రాణిస్తారని సూచించారు. అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఈ ధ్యానం వల్ల మనకు ఎంతో శక్తి, చైతన్యం సమకూరుతుంది. మనకి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ మనలో ఉన్న శక్తి వల్ల మనము ఆ కోరికకి రీచ్ అవ్వలేదు. అందువల్ల మనం చక్కగా మన తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా చక్కగా స్కూల్కి పంపిస్తున్నారు. ఇక్కడ టీచర్స్ ఎంతో అద్భుతంగా క్లాసులు చెప్తున్నారు. మీరు కూడా చాలా శ్రద్ధగా చదువుతున్నారు. కానీ కొంతమందికి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడము, అలసటగా ఉండడము, అనారోగ్యాలు రావడము, దీనివల్ల ఏమవుతుందంటే చదువుకోవడానికి మనకి టైం చాలు, ఆ చదువుకున్నది జ్ఞాపకం ఉండదు. ఎగ్జామ్స్ టైంలో ఎంతో టెన్షన్స్తో ఉంటాము. అంటే ప్రతిరోజు కూడా మనము ఈ చదువుతో పాటు నిత్యకృత్యాల్లో ఈ ధ్యానాన్ని అలవాటు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎంతో అద్భుతంగా సహాయ సహకారాలు అందిస్తారు. విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో ధ్యాని విజ్ఞాన ప్రాజెక్టుల భాగంగా మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PYDA CEO పి పద్మావతి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం బాగా సాధన చేయాలని, ఎంతో శ్రద్ధగా చేయాలని, అప్పుడే ఫలితం ఉంటుందని తెలియజేశారు. తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞాన బోధ చేశారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అది ఒక మెయిన్ పాయింట్ మీ అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతిదీ మనం సాధన ఎక్కువ చేయాలి, దాన్ని అనుభవపూర్వకంగా పొందాలి. ఎందుకంటే సార్ కాన్సెప్ట్స్లోనే ఉంది అనుభవమే జ్ఞానము అని. కానీ మన అనుభవం పొందకుండా ఓన్లీ వస్తున్నారు, పిరమిడ్లో కూర్చున్నా వెళ్ళిపోతుందా అంటే మనకి ఏమీ రాదండి. సో మీరు దాన్ని పట్టి దాన్ని తెలుసుకోవాలనే విషయం మాత్రం, నాకు 20 years అప్పుడు జస్ట్ ధ్యానంలోకి రావడం. సో ఆ సాధన దాని మీద ఫోకస్ చేసి ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. అండ్ నెంబర్ 3, లక్ష్మీ మేడం చెప్పినట్టు, సో పత్రి గారు మ్యారేజ్ చేసుకునేటప్పుడు చేసుకుంటారంటే మాకు అంత అవగాహన లేదు. ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు 10 సార్లు కానీ ఒక 20 times చెప్పారు పత్రి గారు అనమాట. మీరు పెళ్లి చేసుకున్నారు, చాలా కష్టాలు పడాలి, ఓకేనా అంటే నేను ఊరికే తలుపాను అప్పుడు మాత్రం. సో కానీ దాని తర్వాత కష్టాలు ఎన్నున్నా అండి, దాన్ని మెడిటేషన్లో ఒక అనుభవంగా తీసుకోవడం వల్ల దాని నుంచి నేను చాలా ఎక్కువ నేర్చుకున్నాను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠం సాందీపని ధ్యాన కేంద్రంలో PSSM ఆధ్వర్యంలో డిసెంబర్ 1న భిన్నంగా ఆలోచించు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో స్పీకర్గా PWF గ్లోబల్ వ్యవస్థాపకులు, గ్లోబల్ స్పిరిచువల్ స్పీకర్ ప్రకృతి ఉమా మహేష్లు పాల్గొని సందేశాన్ని ఇవ్వనున్నారు. మధ్యాహ్నం అందరికీ ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలోని శివదత్త శక్తి క్షేత్రం పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నవంబర్ 30న జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ధ్యానం, అనంతరం 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకు పిరమిడ్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో కాస్మిక్ వ్యాలీ చైర్మన్ నలజల సరోజ, కాస్మిక్ వ్యాలీ వైస్ చైర్మన్ హన్మకొండ రఘురాం ప్రసాద్లు పాల్గొని పిరమిడ్ ను ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథులుగా ఖమ్మం PSSM అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్లు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. కామారెడ్డిలోని శ్రీ వాగ్దేవి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో PSSM కామారెడ్డి ఆధ్వర్యంలో నవంబర్ 30న భిన్నంగా ఆలోచించు కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ వ్యవస్థాపకులు, గ్లోబల్ స్పిరిచువల్ స్పీకర్ ప్రకృతి ఉమా మహేష్ పాల్గొని సందేశాన్ని ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు సమయం పాటించాలని, పెన్ను, పుస్తకం వెంట తెచ్చుకోవడం తప్పనిసరి అని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.